మనం అనులోమ విలోమం చేస్తే, రౌండ్ చేస్తే మనం ఏమి చూస్తామంటే డీప్ వ్రతం తీసుకుంటాం. మనం డీప్ వ్రతం తీసుకుంటే మీరు కొన్ని విషయాలు గమనిస్తారు. మీ మొత్తం దృష్టి మీ శ్వాసపైకి వెళ్ళిపోతుంది. మీరు ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ వద్ద ఆక్సిమీటర్ ఉంటే మీరు దానిలో 2 లేదా 3% వరకు ఆక్సిజన్ సాచురేషన్‌లో జంప్‌ను చూస్తారు. ఇప్పుడు 2 లేదా 3% ఆక్సిజన్ సాచురేషన్ రక్తంలో మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది మెదడుకు చిన్నది కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, 2-3% ఎక్కువ ఆక్సిజన్ మీకు అందుతోంది లేదా మీరు బ్యాంకులో ఎక్కువ వడ్డీ పొందుతున్నారని అనుకుంటే అది చాలా లాభదాయకంగా మారుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా యోగా గురించి మాట్లాడినప్పుడు అది 1 లేదా 2 రోజుల విషయం కాదు. అది 1, 2 రోజులు చేసి వదిలేయాల్సిన విషయం కాదు. మనం దానిని నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొనసాగించినప్పుడు మనం ఒక పెద్ద లాభాన్ని చూస్తాము. అది కేవలం మన మెదడుపై ప్రభావం చూపడం మాత్రమే కాదు, మన మొత్తం శరీరంపై కూడా ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది.